యగామి క్లాస్ రూమ్ లో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అదే టైంకి తన సార్ తనని ఒక పారాగ్రాఫ్ చదవమంటాడు. యగామి ఆ పారాగ్రాఫ్ చదివేస్తాడు. యగామి పక్కనే ర్యూక్ ఉంటాడు. ర్యూక్ కేవలం యగామికి మాత్రమే కనిపిస్తాడు, వినిపిస్తాడు అనే విషయం మనకి తెలిసిందే. ఈవినింగ్ క్లాస్ అవగానే అందరూ ఇంటికి వెళ్తుంటారు. యగామి ఫ్రెండ్స్ తనని పిలుస్తారు. కానీ నాకు కొంచెం వర్క్ ఉందని చెప్పి యగామి ఇంటికి వెళ్ళిపోతాడు. యగామి ఇంటికి వెళ్ళగానే వెంటనే తన రూమ్ డోర్ క్లోజ్ చేసి న్యూస్ ఛానల్ పెడతాడు. న్యూస్ ఛానల్ వచ్చే ప్రతి క్రిమినల్ నేమ్ ని ఆ డెత్ నోట్ లో రాస్తాడు. యగామి తను చూడాలనుకున్న కొత్త ప్రపంచం గురించి ర్యూక్ తో డిస్కస్ చేస్తుంటాడు. అలా వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటుంటే యగామి రూమ్ డోర్ ని ఎవరో నాక్ చేస్తారు. యగామి ఆ డెత్ నోట్ ని తీసి డెస్క్ లో దాపెడతాడు. యగామి రూమ్ లోకి తన సిస్టర్ వస్తుంది. యగామి ఏ డెస్క్ లో అయితే డెత్ నోట్ ని దాపెట్టాడో తన సిస్టర్ అదే డెస్క్ ముందు కూర్చుంటుంది. అది చూసి ర్యూక్ యగామితో ఇలా అంటాడు. యగామి ఆ డెత్ నోట్ ని ఎవరైతే ముట్టుకుంటారో వాళ్ళు నన్ను చూడగలరు, నేను మాట్లాడేది వినగలరు అని. తన సిస్టర్ ఆ డెత్ నోట్ ని ఎక్కడ ముట్టుకుంటుందో అని యగామి టెన్షన్ అవుతుంటాడు. లక్కీలీ తన సిస్టర్ ఆ డెత్ నోట్ ని చూడకుండానే కిందికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఐసీపీఓ వాళ్ళు అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ వాళ్ళు చనిపోయిన 52 క్రిమినల్స్ ది నార్మల్ డెత్ కాదు, ఎవరో చంపేశారు అని డిస్కస్ చేస్తుంటారు. కొంతమంది పోలీస్ వాళ్ళు అది నార్మల్ డెత్ అంటుంటే ఇంకొంతమంది పోలీస్ వాళ్ళు అది నార్మల్ డెత్ ఎలా అవుతుంది, హెల్త్ కండిషన్ అంతా పర్ఫెక్ట్ గా ఉన్న వాళ్ళు అంతా సడన్ గా ఎలా చనిపోయారు, ఎవరో ప్లాన్ చేసి చంపారు అని అంటారు. ఇలా ఒకరి మీద ఒకరు వరుస్తూ ఉంటే అక్కడికి ఒక అతను వస్తాడు. తను కంప్లీట్ బ్లాక్ సూట్ వేసుకొని ఫేస్ కూడా కనిపించకుండా బ్లాక్ హ్యాట్ వేసుకొని వస్తాడు. ఆ ఆఫీస్ లో కొత్తగా జాయిన్ అయిన ఒక అతను తన చీఫ్ అడుగుతాడు, ఇంతకీ ఈయనవరు అని. దీనికి ఆ చీఫ్ ఇలా చెప్తాడు, ఇతని పేరు వటారి. ఎల్ తో కాంటాక్ట్ అయ్యేది ఇతను ఒక్కడే. ఎల్ ఎలా ఉంటాడో ఇతనికి మాత్రమే తెలుసు అని. ఆ ఆఫీసర్ ఇలా అడుగుతాడు, ఇంతకీ ఈ ఎల్ ఎవరు అని. ఎల్ ఒక ఫేమస్ అండ్ ఇంటెలిజెంట్ డిటెక్టివ్. మా పోలీస్ వాళ్ళు కనిపెట్టలేని ఎన్నో కేసెస్ ని తను తేలిగ్గా కనిపెట్టాడు అని చీఫ్ చెప్తాడు. ఆల్రెడీ ఎల్ ఈ కేసుని టేకప్ చేశాడు అని వటారి చెప్తాడు. ఎల్ ఒక ల్యాప్టాప్ ద్వారా ఆ పోలీస్ వాళ్ళతో మాట్లాడతాడు. ఎల్ ఎలా ఉంటాడనేది వటారికి తప్ప ఎవ్వరికీ తెలియదు. ఎల్ కి పోలీస్ వాళ్ళ నుంచి పూర్తి సపోర్ట్ కావాలని, ముఖ్యంగా జపాన్ పోలీస్ వాళ్ళ నుంచి ఇంకా సపోర్ట్ కావాలి అని అడుగుతాడు. ముందు ఈ పోలీస్ వాళ్ళు ఒప్పుకోరు, కానీ ఎల్ చెప్పే మాటలు విని ఒప్పుకుంటారు. యగామి ఆ డెత్ నోట్ ని తన ఫ్యామిలీ వాళ్ళకి గానీ ఇంకెవ్వరికి గానీ కనిపించకుండా చాలా సేఫ్ ప్లేస్ లో దాపెడతాడు. తను దాపెట్టేది డెస్క్ లోనే, కానీ ఎవరైనా ఆ డెత్ నోట్ ని బయటికి తీయాలంటే ఒక టెక్నిక్ ని ఫాలో అవ్వాలి. యగామి ఒక టెక్నిక్ ని క్రియేట్ చేస్తాడు. తను తప్ప ఇంకా ఎవ్వరు ఆ డెత్ నోట్ ని తీయాలనుకున్నా ఆ డెత్ నోట్ కాలిపోయేలా. అక్కడ ఉండే వాళ్ళు కొంతమంది కీరా అనే పేరు మీద కొన్ని వెబ్సైట్స్ ని క్రియేట్ చేశారు. కీరా అంటే కిల్లర్ అని. నార్మల్ పీపుల్ ఆ వెబ్సైట్స్ లోకి వెళ్ళి క్రిమినల్స్ డీటెయిల్స్ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళని చంపు వాళ్ళని చంపు అని. ఇది చూసి యగామి చాలా సర్ప్రైజ్ అవుతాడు. తను అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది అని దీన్ని ర్యూకి చూపించి చాలా సంతోషిస్తాడు. యగామి తన మైండ్ లో ఇలా అనుకుంటాడు, ఇప్పుడు ప్రజలందరికీ అర్థమైపోయి ఉంటుంది చెడ్డవారందరినీ అంతం చేసేవారు ఒకరున్నారని. ఇలా క్రిమినల్స్ ఒకరి తర్వాత ఒకరు చనిపోతుంటే నార్మల్ పీపుల్ హ్యాపీగానే ఉన్నారు, కానీ ఇంకా మిగిలిపోయిన క్రిమినల్స్ చాలా టెన్షన్ గా ఉన్నారు. ఎప్పుడేం జరుగుతుందో, నెక్స్ట్ వాళ్ళే చనిపోతారేమో అని ప్రతి క్షణం భయపడుతూనే ఉన్నారు. యగామి న్యూస్ చూస్తుండగా రన్ అవుతున్న న్యూస్ ఆగిపోయి క్రిమినల్స్ డెత్ గురించి డిస్కస్ చేయడానికి ఒకతను వస్తాడు. న్యూస్ లో అతను ఇలా అంటాడు, నా పేరే లిండ్ ఎల్ టైలర్, నా మరో పేరే ఎల్ అని. ఎల్ ని న్యూస్ లో చూసి ఐసీపీఓ పోలీస్ వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఏంటి ఇప్పటి వరకు మనకి ఫేస్ కూడా చూపించని ఈ ఎల్ ఇప్పుడు న్యూస్ లో వస్తున్నాడు అని. అక్కడ ఉన్న వాళ్ళంతా ఓహో ఈ ఎల్ ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకుంటున్నాడు అని అనుకుంటారు. ఆ న్యూస్ లో ఎల్ ఇలా అంటాడు, రీసెంట్ గా జరిగిన క్రిమినల్ డెత్స్ అవి నార్మల్ డెత్స్ కాదు, కిల్లర్ ఉన్నాడు. కీరా నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు, నువ్వు చేస్తున్నది అసలు కరెక్ట్ కాదు అని అంటాడు. అది చూసిన యగామికి ఎల్ మీద చాలా కోపం వస్తుంది. ఏంటి నేను చేస్తుంది తప్ప అని తను వెంటనే డెత్ నోట్ తీసి ఎల్ నేమ్ ని ఆ డెత్ నోట్ లో రాసేస్తాడు. ఎల్ నేమ్ ని రాసిన 5 సెకండ్స్ కి ఎల్ లైవ్ లోనే చనిపోతాడు. పోలీస్ వాళ్ళంతా షాక్ అయిపోతారు. అక్కడి వాళ్ళు ఎల్ డెడ్ బాడీని తీసుకెళ్తారు. కాసేపటికి టీవీలో ఎల్ అనే లెటర్ కనిపిస్తూ ఒక వాయిస్ వినిపిస్తుంది. ఆ వాయిస్ ఏమనొస్తుందంటే, నిజంగా కీరా ఉన్నాడా లేడా అని టెస్ట్ చేశా, ఇప్పుడు కీరా నిజంగానే ఉన్నాడు అని కన్ఫర్మ్ అయిపోయింది. నేనే ఎల్ ని, ఇందాక నువ్వు చంపింది నన్ను కాదు, అతి త్వరలోనే నిన్ను పట్టుకుంటాను అని అంటాడు. ఇదంతా విని యగామి ఇలా అనుకుంటాడు, తను నన్ను ఎలా పట్టుకోగలుగుతాడు, నా దగ్గర డెత్ నోట్ ఉన్న విషయం తనకి ఎలా తెలుస్తుంది, అసలు తను నన్ను పట్టుకోలేడు అని అనుకుంటాడు. ఇంతలో టీవీలో ఎల్ ఇలా అంటాడు, కీరా ఇప్పుడు టెలికాస్ట్ అయ్యే ఈ న్యూస్ వరల్డ్ వైడ్ టెలికాస్ట్ అవ్వట్లేదు, కేవలం జపాన్ లో ఒక చిన్న రీజియన్ లో మాత్రమే టెలికాస్ట్ అవుతుంది. ఎక్కడైతే ఫస్ట్ క్రిమినల్ చనిపోయాడో అక్కడ మాత్రమే ఈ న్యూస్ టెలికాస్ట్ అవుతుంది. చాలా చిన్న ప్లేస్ లో ఈ న్యూస్ టెలికాస్ట్ అవుతుంది. సో ఇప్పుడు నిన్ను పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు అని ఎల్ తెలివితేటలను చూసి పోలీస్ వాళ్ళంతా ఇంప్రెస్ అయిపోతారు. ఇదంతా చూసి యగామి కాస్త టెన్షన్ అవుతాడు. అయినా కానీ తను చేసేదే కరెక్ట్ అని అనుకుంటాడు. యగామి ఎలాగైనా ఆ ఎల్ ని ఓడించాలి అని అనుకుంటాడు. ఎల్ కూడా ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకుంటాడు. మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లోనే తెలుసుకోండి. అండ్ ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో